కడప జిల్లా బద్వేల్కు చెందిన టీడీపీ నేత రోషన్న బీజేపీలో చేరికను ఆ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే తిరువీధి జయరాంలు తీవ్రంగా వ్యతిరేకించారు. కేవలం ఇప్పటికిప్పుడు కండువాలు మార్చే వ్యక్తులకు అవకాశం ఇస్తే ఎంత దూరమైనా వెళ్లడానికి వెనుకాడబోమని తెలియజేశారు. ఇక్కడ కొందరు పార్టీ ఓడినా ఇబ్బంది ఏమీ లేదు, మాకు కేవలం ఇన్ఛార్జ్ ఉంటే చాలు, దళిత అభ్యర్థులను నిట్ట నిలువునా నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. అభ్యర్థిగా నిలబడటం కోసం పూటకో కండువా వేసుకునే వారిని నమ్మవద్దని తెలిపారు. నిన్నటి వరకు టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తి బీజేపీ టికెట్ కోరడం ఇంతకన్నా దుర్మార్గకరమైన పని ఇంకొకటి లేదని అన్నారు. నాకు కాకుండా గతంలో మధ్యంతర ఎన్నిక ఒకసారి వచ్చినప్పుడు సోమవీరాజు గారి మాటలు విని ఆయన కోరిన మేరకు నేను పార్టీకి సేవ చేశాను. అప్పటి నుండి 2019లో మళ్ళీ ఒకసారి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి నేను ఓడిపోవడం కూడా జరిగింది. నేను ప్రజల మధ్యనే ఉంటూ హైకోర్టులో అడ్వకేట్ అయినా కూడా అక్కడ మానుకొని ఇక్కడే ప్రజల మధ్యనే సేవ చేస్తూ తిరుగుతూ ఉన్నాను. అటువంటిది నాకు కాకుండా ఎవరికో ఆ పూటకు వచ్చిన వ్యక్తులను కండువా కప్పి వారి ఇన్ఛార్జ్ పోద్దనే ఉద్దేశంతో వారు నాకు ద్రోహం చేయడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. నేను అసమర్థున్నైతే నాకొద్దు, నేను సమర్థున్నైతే మీరందరూ రికమెండ్ చేయండి. ఇరు పార్టీల వారు కూడా నన్ను అభిమానించే నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఖచ్చితంగా గెలుస్తానని చెప్పేసి ధీమాతో ఉన్నా అటువంటిది నాకు కాకుండా ఎవరినో ప్రకటించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మీరు నాకు సాయం చేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. ఖచ్చితంగా నా సేవలు బద్వేలు నియోజకవర్గ ప్రజలకు చేస్తాను, మనస్ఫూర్తిగా చేస్తాను. ఎక్కడ ఒక సెంటు స్థలం సంపాదించుకున్న వ్యక్తిని కాదు, ఎక్కడైతే చేయి చాపి లంచం తీసుకున్న పాపాన పోలేదు. అటువంటి నన్ను